జనగరం జిల్లా శృంగవరపుకోటలో వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు జడ్పీ చైర్మన్ పిలుపునిచ్చారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్నారు ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొండేపి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్, ఆయన తనయుడు ఆదిమూలపు విశాల్ ముమ్మరంగా ప్రచారం చేశారు. కొండేపిలో ఇంటింటికి ప్రచారం చేశారు. వైఎస్ జగన్ను ఇంటి సభ్యుడిగా ప్రజలు భావిస్తున్నారన్నారు విశాల్. ప్రతి చోట వైఎస్ఆర్సీపీకి అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని కోరారు ఆదిమూలపు విశాల్. కొండేపి హెడ్ క్వార్టర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, జగనన్న విజయం కోసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న చేసిన మంచి గురించి 5 సంవత్సరాల్లో జగనన్న ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ఎక్కడ కూడా మాట తప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాలు, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ లాగా, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్ లాగా, మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా జగనన్న భావించాలని వాళ్ళ ప్రజలే పలుకుతూ ప్రతి గడపను కూడా ఎక్కడైతే టచ్ చేస్తూ ఉన్నామో ప్రతి గడపను టచ్ చేస్తూ కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా ప్రతి గడపకి వెళ్తూ వాళ్ళందరినీ కూడా జగనన్న చేసిన మంచి గురించి చెప్తా ఉంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒకటి, మా నమ్మకం నువ్వే జగన్, జగనన్ననే మా భవిష్యత్తు, మాకు ఏదైనా మంచి చేయాలంటే, మా జీవితాలు మారాలంటే జగన్ అయితేనే చేస్తాడు, ఎందుకంటే జగన్ చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. జగనన్న జెండానే జగనన్న ఎజెండా అని కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా పలుకుతూ ఉన్నారు. రాయచోటి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలనపై ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ప్రతి చోట అపూర్వ ఆదరణ లభిస్తోంది. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం కుమార్తె ప్రసన్న విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జగంపేటలో ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పాలనపై వివరించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం దూసుకు వెళుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోటు సత్యనారాయణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి, వెంకటరామన్నగూడెం, రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో ప్రచారాన్ని చేపట్టారు. ఆయనకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. చంద్రబాబు మీద నమ్మకం లేకే కూటమి మేనిఫెస్టోపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో వేయటానికి నిరాకరించారన్నారు కొట్టు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం దూసుకు వెళుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొండాపురం మండలంలో చింతలదేవి, గొట్టిగుండాల, గరిమినపెంట గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రతి చోట ఆయనకు మహిళలు కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు. సంక్షేమ సారథి వైఎస్ జగన్ కు మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు మేకపాటి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. చేజర్లలో జరిగిన రోడ్ షోలో వారిద్దరికీ అభిమానులు, కార్యకర్తలు గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని ఓటర్లను కోరారు. మెట్ట ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలంగా మారుస్తామన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు.